ప్రతి సందర్భం ప్రత్యేకం, ప్రతి సంబరం శాశ్వతం. మీ వన్ స్టాప్ షాపింగ్ డెస్టినేషన్ మైసూర్ సారీ ఉద్యోగ్. జనవరి 25న మణికొండలో జరిగినటువంటి స్విగ్గీ బాయ్ యాక్సిడెంట్ కేసు అందరికీ గుర్తుండే ఉంటుంది. అదే నెల 29న అబ్బాయి చనిపోయాడు. కుటుంబానికి ఉన్నటువంటి ఒకే ఒక్క ఆధారం అబ్బాయి. తండ్రి కూడా లేడు, తల్లి, ఇద్దరు చెల్లెల్ని ఆ అబ్బాయి పోషించుకునేటువంటి పరిస్థితుల్లో చనిపోయాడు. అయితే తాను చనిపోయినా కూడా ఆ కుటుంబం పెద్దగా చదువుకున్న వాళ్ళు గారు, లేకపోతే పెద్దగా ఆస్తులు ఉన్నవాళ్ళు కాదు, సొసైటీలో పేరు ప్రఖ్యాతులు ఉన్నవాళ్ళు కూడా కాదు. అయినప్పటికీ మరో 9 మందికి ఆ అబ్బాయి ప్రాణదాత అయ్యాడు. 9 మందికి తన ఆర్గాన్స్ని డొనేట్ చేయగలిగాడు. అది వాళ్ళ గొప్పతనంగా చెప్పాలి. నిజం చెప్పాలంటే వాళ్ళు ఒక వాచ్మ్యాన్ కుటుంబం. అంతటి వాళ్ళు అంత పెద్ద మనసు చేసుకొని అంతమందికి సాయం చేయటం అంటే మామూలు విషయం కాదు. అయితే దురదృష్టకరమైనటువంటి విషయం ఏంటంటే ఇందులో ఇప్పటి వరకు కూడా ఆ అబ్బాయి పోస్ట్ మార్టం రిపోర్ట్ రాలేదు. 3 నెలలు అవుతుంది, కనీసం పోస్ట్ మార్టం రిపోర్ట్ రాలా. పోస్ట్ మార్టం రిపోర్ట్ వస్తేనే డెత్ సర్టిఫికెట్ వస్తుంది. డెత్ సర్టిఫికెట్ వస్తే అబ్బాయికి ఏమన్నా ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకునే అవకాశం ఉంటుంది. అది కూడా లేకుండా ఉంది. దారుణంగా ఉంది పరిస్థితి. వాళ్ళ ఇల్లు, వాళ్ళ పరిస్థితి చూస్తే ఘోరంగా అనిపిస్తుంది. ఒక్కసారి ఆ తల్లి, వాళ్ళిద్దరు చెల్లెళ్ళు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడాలి. అమ్మ నమస్తే, మిమ్మల్ని బాధ పెట్టాలని కాదు, కానీ ఈ టైంలో మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని కాదు. కాకపోతే ఏంటంటే ఆ అబ్బాయి చనిపోతూ కూడా 9 మందికి ప్రాణదాత అయ్యాడు. అలాంటి అబ్బాయిని కన్నా మీరు నిజంగా గొప్పవాళ్ళమ్మా, మీకు చేతులెత్తి మొక్కాలి. అసలు ఏం జరిగింది, ఎలా జరిగింది, తర్వాత ఇప్పుడు వరకు మీరు పడుతున్నటువంటి ఇబ్బందులు ఏంటి అన్నీ చెప్పండి అమ్మా ఒక్కసారి. అమ్మా ఏడవకండి ప్లీజ్, ఏడవకండి అమ్మా, ఏడవకండి. మీ అబ్బాయి చాలా గొప్పవాడమ్మా. చనిపోతూ కూడా 9 మందికి ప్రాణం పోసాడంటే మామూలు అబ్బాయి కాదు మీ అబ్బాయి. కాకపోతే మీ కుటుంబాన్ని అనాథల్లాగా అయిపోయారు. తండ్రి లేక, అటు ఆ అబ్బాయి కూడా లేక. బాధపడకండి. ఏం జరిగిందో చెప్పండి. తనకి ఏమన్నా మా వైపు నుంచి సాయం చేయగలుగుతామో మీ కుటుంబానికి మేము చూస్తాము. ఏం జరిగిందో చెప్పండి. మీరు సాయం చేస్తారని అనుకో. అదే అమ్మా, చెప్పండి ఏం జరిగిందో చెప్పండి. స్విగ్గీ నుంచి వస్తాంటండి యాక్సిడెంట్ అయిందండి. స్విగ్గీలో చేస్తాడు. వస్తాంటే ఎక్కడికి వెళ్ళి వస్తున్నాడు? డ్యూటీ నుంచి వస్తున్నాడండి. ఇంటికి వస్తున్నాడా? ఏ టైంలో? 9 నైట్ అమ్మా? నైట్ 9ంటికి. అంతలో ఫోన్ వచ్చిందండి మాకు. యాక్సిడెంట్ అయిందండి. ఫోన్ వచ్చింది, 10ంటికి ఫోన్ వచ్చింది. ఎక్కడమ్మా కరెక్ట్ గా? మణికొండ, అది అంజలి గార్డెన్స్ దగ్గర. అప్పుడు ఏమైంది? హాస్పిటల్ తీసుకుని తీసుకెళ్లారు. 25న యాక్సిడెంట్ అయింది మేడం. పడిపోవడమే బ్రెయిన్ డెడ్ అయింది అన్నారు. కింద పడిపోవడమే. అబ్బాయి ఏం గుద్దింది వెనకాల నుంచి? ఏం డాష్ ఇచ్చింది? ఆటో డాష్. ఆటోనా? ఆడు ఇలా పడిపోగానే బైక్ నుంచి పడిపోయి ఆడ తల మీద స్కూటీ పడిపోయిందండి. ఇలా తల మీద పడేసరికి బ్రెయిన్ డెడ్ అయిపోయింది. 9ంటికి అలా అయితే మాకు 10ంటికి ఫోన్ వచ్చింది మేడం. ఇలా ఎంత ఉంటుందమ్మా ఏజ్? 32. పెళ్లి కాలే కదా? లేదు మేడం. ఫోన్ వస్తే హాస్పిటల్కి వెళ్ళారు మా అక్క వాళ్ళు అందరూ. అప్పటి నుంచి ఇక్కడ ఆవాస హాస్పిటల్లో పెట్టారు మేడం ఫస్ట్. అక్కడ నుంచి మళ్ళీ మల్లారెడ్డి హాస్పిటల్ తీసుకెళ్ళారు. మళ్ళీ అక్కడి నుంచి అక్కడ ఏం చేయలేమన్నారు, బ్రెయిన్ డెడ్ అయింది, ఏం చేయలేము మా వాళ్ళు కాదన్నారండి. మళ్ళీ అక్కడి నుంచి ఉస్మానియాకి తీసుకెళ్ళారు. 25 నుంచి 29 దాకా హాస్పిటల్లో ఉన్నారు. అలా ట్రీట్మెంట్ చేస్తున్నారు, కానీ మా చేతుల్లో అయితే ఏం లేదు, మేము ఏం చేయలేము. ఏమన్నా కదలికి వస్తే ఆపరేషన్ చేస్తాం, లేదంటే మేము ఏం చేయలేము అన్నారండి. అలాగే 25 నుంచి 29 దాకా మేము అలాగే చూసుకున్నామండి, దేవుడు ఏమన్నా చేస్తాడని. అలాగే ఏమన్నా కదలికి వస్తుందేమో అని చూసాం మేడం, ఏమి లేదు, అసలు చిన్న కదలికి కూడా రాలేదు. వాళ్ళు సెలైన్లో పెట్టి వాళ్ళు చేస్తున్నారు. 29 నైట్ మాకు చెప్పారు మేడం, హార్ట్ బీట్ ఆగిపోయింది, ఇంకేం చేయలేము అన్నారు. ఇంకా మా చేతులు ఏం లేదు మేడం. అప్పుడు మేము తట్టుకోలేకపోయాం, మా అన్నయ్య మాకు లేడని. తర్వాత ఆర్గన్స్ డొనేషన్ గురించి మాట్లాడితే సరే ఆడు ఎలాగో లేడు, ఆడ వల్ల వేరే వాళ్ళన్న బ్రతకాలని మేము ఆర్గన్స్ డొనేట్ చేయడానికి ఒప్పుకున్నాం మేడం. డొనేట్ చేశారు. 29 నైట్ చనిపోతే మాకు మళ్ళీ 30 ఇచ్చారు మేడం. 30 చేసామన్నీ. ఆడు చనిపోయాక మాకు చాలా కష్టంగా ఉంది మేడం. తండ్రి కూడా లేడు నాకు, ఆడే తండ్రిగా చూసుకున్నాడు. అప్పటి నుంచి మాకు చాలా ఇబ్బంది పడ్డాడు. మా అమ్మకి, మా చెల్లికి అయితే పెళ్లి కుదిరింది. ఫిబ్రవరిలో ఎంగేజ్మెంట్, మార్చిలో పెళ్ళి అనుకున్నాం. ఇంతలో నాకు అయింది. పెళ్లి కూడా ఆడు చేతుల మీద ఆడే చేద్దాం, ఇప్పుడు ఏ ఆధారం లేదండి మాకు. ఇప్పుడైతే ఆడు కోరిక దాని పెళ్ళి ఇలా చేద్దాం అలా చేద్దాం అని చెప్పేవాడు మేడం. ఎప్పుడు ఇలాగ అయ్యాడు. ఇప్పుడు మాకు దాని పెళ్లి చేయాలని మా కోరిక. మా దగ్గర అయితే ఏమీ లేదు మేడం, మీరే సాయం చేయాలి. కాదమ్మా, స్విగ్గీ వాళ్ళు ఇట్లా అయినప్పుడు చేస్తారు కదా, వాళ్ళు ఏం చేయలేదా? స్విగ్గీ కంపెనీ వాళ్ళు చేస్తుంటారు కదా.
వాళ్ళు చేస్తా ఉన్నారు మేడం వాళ్ళు. కానీ కానీ ఏం ఇప్పుడు చేయలేదా? సర్టిఫికేట్ కూడా రాలేదండి. సర్టిఫికేట్ల కోసం వాళ్ళు ఆగిపోయినట్టున్నారు అయితే. దానికోసం కూడా తిరుగుతున్నారండి మా అక్కలు, కానీ ఇప్పటి వరకు రాలేదు మేడం సర్టిఫికేట్ కోసం. అసలు పోస్ట్ మార్టం రిపోర్ట్ రాలేదా అమ్మా? రాలేదు మేడం. ఏ హాస్పిటల్ చేసింది? ఉస్మానియా హాస్పిటల్. ఉస్మానియాలో చేశారా? ఇప్పుడు ఏం 3 నెలలు అయిపోతుంది మేడం, ఇప్పటికి రాలేదు. ఇన్ని రోజులు ఉండదమ్మా, మీరు వెళ్ళి అడిగారా హాస్పిటల్? వెళ్ళి అడిగాం మేడం. ఏమన్నారు? 3 నెలలు అవుతాయి కానీ రాదన్నారండి, కానీ ఇప్పటికి రాలేదు. పోస్ట్ మార్టం రిపోర్ట్ 3 నెలలు. మేము వెళ్ళి అడుగుతూనే ఉన్నాం మేడం, కానీ వాళ్ళు ఇలా ఏదో ఒకటి చెప్తూ ఉన్నారు. అది వస్తే ఏమన్నా డెత్ సర్టిఫికేట్ వస్తుందేమో కదా. అవును. ఆ డెత్ సర్టిఫికేట్ వస్తే అప్పుడు వీళ్ళు ఏమన్నా హెల్ప్ అదే ఏమన్నా హెల్ప్ చేస్తారేమో దాని పెళ్లి కానీ చూస్తున్నాం మేడం. మేము కూడా మాకున్న ఆధారం కూడా ఆడే లేడు మేడం. ఏం చదువుకున్నాడమ్మా? ఏం పేరు తన పేరు? నాని అండి. ఏంటి పేరు? భీమవరపు నానియా. ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుకున్నాడు. ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుకున్నాడు. ఎంత వచ్చేదమ్మా శాలరీ? 25,000 అండి. 25,000 వచ్చేది. నేను ఇక్కడ మీరేమో వాచ్మ్యాన్లుగా ఉంటారు. నీకు పెళ్ళి అయిందా? అయింది మేడం. మీ అమ్మ చెల్లి అబ్బాయి ఉంటారా ఇక్కడ? 3 ఉంటారు. మా నాన్న కూడా ఈ సంవత్సరం అవుతుంది మేడం చనిపోయారు. మీ నాన్నగారు? మా నాన్నకి హెల్త్ బాగాలేదు మేడం. ఏ ఊరమ్మా మీది? మాది భీమవరం అండి. గవర్నమెంట్ నుంచి కూడా ఏం రాలేదమ్మా? ఏమి రాలేదు మేడం. నీకు పెన్షన్ ఉందా అమ్మా? పెన్షన్ కూడా లేదా? నీకు వితంతు పెన్షన్ అక్కడ కూడా లేదా కనీసం? ఆంధ్రాలో కూడా లేదు మేడం. ఎందుకని పెట్టుకోలేదా అమ్మా? ఇక్కడ పెట్టామండి, ఇంకా రాలేదండి. ఈ అమ్మాయి మార్చిలో అనుకున్నారు పెళ్లి? అవును మేడం. ఫిబ్రవరిలో ఎంగేజ్మెంట్, మార్చిలో పెళ్లి అనుకున్నాం. ఇంతలో అబ్బాయి ఉన్నప్పుడే అనుకున్నారమ్మా? అనుకున్నాం. వాడే అన్ని దగ్గర నుంచి చేద్దాం అనుకున్నాడు. తర్వాత ఇప్పుడు అబ్బాయి లేడు కాబట్టి ఆగిపోయింది. అవును మేడం. నువ్వేం చదువుకున్నామ్మా? 5th క్లాస్ చదువుకున్నావా? ఇప్పుడు వీళ్ళు అదే ఉబ్బి ఏమని చదువుకున్నాడమ్మా? అబ్బాయి ఏం చేస్తాడు? డ్రైవింగ్ మేడం. డ్రైవింగ్ చేస్తాడా? ఇక మరి వాళ్ళైనా ఒక అడుగు ముందుకేసి చేసుకునేది ఉండే కదా, ఎందుకని? ఇప్పుడు ఓకేనా? చేసుకుంటారా? చేసుకుంటున్నారా? వద్దని అయితే అనట్లేదు మేడం, కానీ చేసుకుంటా అంటున్నారు. కానీ మేము మా అన్నయ్య ఉండగా వాళ్ళ ఇంటికి వెళ్ళి మాట్లాడాం మేడం, ఇలా కట్నం ఎంత ఇస్తాం అది ఇదని మాట్లాడాము. ఓహో, ఇక ఆ కట్నాల కోసం ఆగారేమో. సరే అమ్మా, ఒకసారి ఫస్ట్ అయితే మీకు డెత్ సర్టిఫికేట్ వచ్చే ఏర్పాట్లు చూస్తాను. ఫస్ట్ మేము ఏం చేయగలుగుతామో, ఇంకా మీ నెంబర్ ఉంటే ఏదన్నా ఇవ్వండి అమ్మ. మీ అమ్మ నెంబర్ ఉంటే ఇస్తే, దానికి ఏమన్నా ఫోన్పే కానీ గూగుల్ పే కానీ ఉన్న నెంబర్ ఉంటే ఇవ్వండి. ఎవరన్నా చూసిన వాళ్ళు సాయం చేస్తే హెల్ప్ అవుతుంది మీకు. ఛానల్ నుంచి కూడా ఏమన్నా చేయగలుగుతామేమో నేను సార్తో మాట్లాడి చూస్తాను. సరేనా? మీరు ఏమవుతారు? మీరు ఆ భీమవరపు నానికి మా బొమ్మరైతే అంటే వాళ్ళ పెద్దమ్మ కూతురు. ఒక కజిన్ అవుతాడా మీకు? అవునండి. ఓకే ఓకే. ఏమైందండి ఇప్పటి వరకు? ఎందుకు డెత్ సర్టిఫికేట్? మరి మీరు అందరు ఉన్నారు కదా? అందరూ ఉన్నామండి. మేము ఆల్రెడీ నర్సింగ్ పోలీస్ స్టేషన్ కూడా 2 times వెళ్ళాము. ఉస్మానియా హాస్పిటల్ కూడా వెళ్ళాము. ఉస్మానియా హాస్పిటల్కి వెళ్తే నర్సింగ్ పిఎస్కి వెళ్ళమంటారు. నర్సింగ్ పిఎస్కి వెళ్తే మాకు ఇంకా హ్యాండ్ ఓవర్ కాలేదు, ఒకసారి అక్కడికి వెళ్ళి ఇన్ఫర్మేషన్ కనుక్కోమంటారు. అట్లా మేము తిరుగుతుంటా కూడా అది అవ్వలేదండి. ఇంకా అది దానివల్ల లేట్ అయిపోయిందండి. సిగ్వేలు మాకు చెప్తున్నారండి, డెత్ సర్టిఫికేట్ పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇస్తానే మేము ఏమైనా ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేయడానికి అవకాశం ఉంటుందని చెప్పారు. లేకపోతే ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు ఇవ్వరు. కానీ ఎందుకు ఇన్ని రోజులు లేట్ అవుతుంది డెత్ సర్టిఫికేట్? నాకు అది అర్థం కావాలి. వాళ్ళు చెప్పేది ఏంటంటే టైం పడుతుంది చెప్పినా కానీ మేము అప్పటికి మేము నర్సింగ్ పోలీస్ స్టేషన్ తిరుగుతాము, ఉస్మానియా హాస్పిటల్ కూడా తిరుగుతాము, వాళ్ళ కాంటాక్ట్ కూడా అవుతున్నాము. వాళ్ళు రెస్పాండ్ అయితే మాకు అవడం లేదు. మీరు ఒకసారి డైరెక్ట్గా ఎవరైతే ఉస్మానియాలో హెడ్ ఉంటారో వాళ్ళని ఏమన్నా కలిసామండి. కలిసే ఇంకా మాది ప్రాసెస్ అవుతుందని చెప్తున్నారు కానీ ఇంకా ఎన్ని రోజులన్నా చెప్తున్నారు? అది కూడా చెప్పడం లేదు. మాకు ఫస్ట్ టైం మేము ఆర్గానిక్స్ ఇచ్చినప్పుడు వితిన్ 45 days మీకు వచ్చేస్తుంది అసలు. అయితే కానీ మీ 3 months అవుతున్నా కూడా మాకు రాలేదండి. ఆర్గాన్ డొనేషన్ చేసినప్పుడు సర్టిఫికేట్స్ ఇస్తారా? అవి ఉన్నాయా? ఉన్నాయండి. అవన్నా చూపిస్తే వీళ్ళేమి లేదు. మాకు మెయిన్ డెత్ సర్టిఫికేట్ పోస్ట్ మార్టం రిపోర్ట్ కావాలి. అయ్యి అడుగుతున్నారా? అవి అడుగుతున్నారు. ఆల్రెడీ మేము అవి కూడా పంపించామండి. మొత్తం ఫైల్ మొత్తం పంపించాం వాళ్ళకి. మెయిన్ డెత్ సర్టిఫికేట్ పోస్ట్ మార్టం రిపోర్ట్ కావాలంటారు. ఈ కుటుంబానికి అసలు ఆధారమే లేనటువంటి పరిస్థితి ఉంది. అమ్మాయి పెళ్లి కూడా ఆగిపోయిందంట. అవునండి, అదే బాధాకరంగా ఉంది. అబ్బాయి ఒక్కడేనా అండి ఫ్యామిలీ? ఒక్కడే అండి. చూస్తున్నాడు కూడా ఎవరు లేరు. మీ ఫాదర్ కూడా చనిపోయారట కదా? అవునండి, ఫాదర్ కూడా 1 year అవుతుంది. సరే అండి, మా వంతు ప్రయత్నం మేము చేస్తాము. ఖచ్చితంగా ముందు డెత్ సర్టిఫికేట్ వచ్చే ఏర్పాట్లు చేయగలుగుతాను. నేనే స్వయంగా వెళ్ళి మాట్లాడి అదొక్కటి చేసే ప్రయత్నం చేస్తాను. తప్పకుండా.